హాయ్ అండి, డీ ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెట్టండి, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళం అందరం కూడా ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే వేస్తూ ఉంటాం కదండి. ఇలా మనం వెంటనే డ్రై అవ్వాలంటే టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, మనం డీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రై అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. అందులో ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ రెండు తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్లో చక్కగా మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఈ ఫింగర్స్ని అందులో డిప్ చేసేసామనుకోండి, చక్కగా మనకి డ్రై అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి, మన పని ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం వెంటనే డ్రై అవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్నటువంటి వాటర్లో ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఫింగర్స్ని ఆ వాటర్లో డిప్ చేసేస్తే చక్కగా డ్రై అయిపోతుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో మనం ఇలాగ ఏదైనా పని చేసుకోవడానికైనా మనకి అంటుకుంటుందనే ఇబ్బంది కూడా ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం వాడేసినటువంటి నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలను తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ రెండు కూడా నేను ఇలాగా వాడేసినటువంటి నిమ్మ తొక్కలు అనమాట. మనం ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఇలా ఈ నిమ్మ తొక్కలని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఆ నిమ్మ తొక్కలు అంతా కూడా బ్యాడ్ స్మెల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 2 days అలా ఉంచేసి తర్వాత తీసేస్తే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. వీడియో నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.